ఈరోజు హైడ్రా ప్రజావాణిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు. సో, అందులో మీరు పాల్గొనడం జరిగింది. మీ సమస్యల గురించి చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రాసెస్ ఎలా ఉంది ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? బాగుందండి. నేను గట్కేషన్ నుంచి వచ్చాను. సుప్రభ టౌన్‌షిప్ టు వెంచర్ 2 నాది. ఇక్కడ రిసీవింగ్ బాగుంది. తర్వాత ది సిస్టమ్స్ వాట్ దే హావ్ లైడ్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఫస్ట్ వాళ్ళు సీరియల్ టోకెన్స్ ఇవ్వడము, తర్వాత నౌ యూ ఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్ డైరెక్ట్‌లీ విత్ రంగనాథ్ సార్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు టెల్ ద ప్రాబ్లమ్ హిమ్ క్లియర్‌లీ. సో, ఈ సిస్టమ్ బాగుంది. రెండోది పబ్లిక్ కూడా బాగా అవేర్‌నెస్ వస్తుంది దీనివల్ల. ఎందుకంటే సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ అండ్ అరౌండ్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ విచ్ పీపుల్ కెనాట్ disclose to somebody. So now it has Hydra has created a platform where they can submit their grievances and they can submit complaints with all the record proof documents. And ఆయన interaction కూడా చాలా బాగుందండి. And everything is asking with evidence of proof of documents also. And interaction is also very good. And స్లో ఆయన ఇచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ బట్టి ఈ సమస్య మీకు తొందరగా క్లోజ్ అవుతాం అనుకుంటున్నాం అండి. అంటే ఈరోజు మొదటి రోజు సోమవారం అంటే ప్రతి సోమవారం కూడా ఈ ప్రజావాణి ఉంటుంది అని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు 50 మంది ఎవరైతే ఉన్నారో వారి సమస్యలు వింటామంటూ కూడా రంగనాథ్ సార్ చెప్పడం జరిగింది. అయితే ఆలస్యం ఏమన్నా అయ్యిందా? లేకపోతే మీ సమస్యని త్వరగా తీర్చేస్తామని కూడా చెప్పారని చెప్పారు. ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారా? లేకపోతే ఏంటి? ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారండి. ఆయన ఇండివిజువల్గా ఆయన మరి కంప్లైంట్ తీసుకుంటూ కంప్లైంట్లో కంటెంట్స్ అని చదివి ప్రాబ్లం ఏంటనేది ఆయన టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ దేర్ అఫిషియల్స్ ఆల్సో. ఈజ్ వెరీ వెరీ పేషెంట్లీ లిజనింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్. సో మీకు ఎలా అనిపించింది మొత్తానికి నాకైతే ఈరోజు? చాలా బాగా అనిపించింది అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ అండ్ పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ అయ్యి వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే దే కెన్ కమ్ డైరెక్ట్లీ టు హైడ్రా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? రంగనాథ్ సార్ని కలిసినప్పుడు ఏమనిపించింది? నాకు బాగానే అనిపిస్తుంది మేడం. యాక్చువల్లీ ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో అనేబుల్ టు ఫైండ్ అవుట్ ఏది ఎఫ్టీఎల్ అంటాడు, తర్వాత కొంట అంటారు మా ల్యాండ్లో, రైల్వే సొసైటీ ల్యాండ్లో. బట్ ఫిజికల్గా మేము వీఆర్ పర్చేజ్డ్ 1985 టిల్ ద డేట్. అక్కడ మేము ఎలాంటి వాటర్ బాడీస్ కానీ కొంట కానీ చెరువు కానీ చూసింది అయితే లేదు. కలెక్టర్ గారిని కూడా చాలాసార్లు 4-5 సార్లు కలిసాము. సోఫార్ వాళ్ళు డ్రాగ్ చేస్తున్నారు కానీ ఇప్పటిదాకా ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది లేకపోతే బఫర్ జోన్లో ఉంది అనే బౌండరీ స్టోన్స్ కూడా ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ నాట్ రికార్డ్స్. వాళ్ళ సిస్టంలో కూడా అది లేదు. ఈవెన్ పార్క్స్ అండ్ లేక్స్ లిస్ట్ ఉంది 2000 సమ్ చేంజ్. అందులో మాకు భావనకుంట అనేది నెవర్ సీన్. సో ఇప్పుడు మీ ప్రాబ్లమ్ ని మొత్తం కూడా రంగనాథ్ సార్కి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మొదటి రోజు దాన్ని ట్రేస్ చేయలేకపోయారు. మళ్ళీ అక్కడి నుంచి స్పాట్ నుంచి మీరు లొకేషన్ ట్రేస్ చేయండి అని చెప్తున్నారు. మేము ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ రోజు మొదటి రోజు అవ్వటంతో ప్రాసెస్ ఎలా అనిపించింది? ప్రాసెస్ అయితే బాగానే ఉంది మేడం. దీని రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తే వెరీ నైస్. అంటే లేనిదాన్ని మనం అడగట్లేదు. మనం ఉన్నదాన్ని ఇది ఎస్ ఇది ఉంది లేకపోతే ఇది లేదు దాన్ని కంటిన్యూగా గవర్నమెంట్ అయితే డ్రాగ్ చేస్తుంది. ఇది ఉంది ఇది లేదు. ఆ కన్సర్న్ ఏఈస్ కానీ డిఈస్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వేరే ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అది కంటిన్యూగా ట్రాక్ చేస్తున్నారు కానీ వాళ్ళు అనేబుల్ టు సాల్వ్. ఈవెన్ నేను మీకు ఎలా అనిపించింది? అంటే ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్ ని రంగనాథ్ సార్కి చెప్పడం అంటే చెప్పడం బాగానే ఉంది. మొదటిసారి ఇది. ఫస్ట్ టైం పర్సనల్గా మీట్ అవ్వడం కూడా. ఈవెన్ అడిషనల్ కలెక్టర్ ఆఫ్ జనరల్ లోకల్ బాడీస్ ఆవిడ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ బాటంలో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వేఆర్ ఫేసింగ్ ప్రాబ్లం. దాన్ని ఏది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. ఇది ఎస్ ఇది నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంది లేకపోతే లేదు అని డిసైడ్ చేయమని. ఉంటే ఉందని ఇచ్చేయండి, మేము సైలెంట్ అయిపోతాం. సో దాని గురించి ఈయనన్నా అట్లీస్ట్ సాల్వ్ చేస్తారన్న ఉద్దేశంతో వచ్చాము. ఆయన కూడా ఇది సింపుల్ అండి, దీనిదే ఉంది, ఇది కూడా మా దగ్గరికి వచ్చారా అన్నారు. అది ఇప్పుడు వాళ్ళు కూడా సిస్టంలో ట్రేస్ చేయలేకపోయారు. నన్ను స్పాట్ నుంచి మీరు లొకేషన్ షేర్ చేసి ట్రేస్ చేయండి అని చెప్పాను. Good, ma'am. Very well. I mean, it's the first Prajavani that I attended. I've been to Prajavani at GHMC office. This is really nice because I felt like being heard. This is something that we all wanted, and I think the wait has been done on time. And sir giving us personal time, listening to us is something. Uh, it's I really appreciate this efforts. ప్రాసెస్ ఎలా ఉంది? Process for the Prajavani. We may have to come here in person. The only disadvantage is we can't put it online. So you have to come in person, wait here, submit your details, get a copy. Then you're given a token and a time, and then accordingly they'll call you in for that in-person meet. And then once you're given a chance to speak to sir directly and share what all grievances, the background history, and then accordingly he'll direct it to the concerned authority or the department. That's how. He for my issue he gave me a very good in fact way out.
connecting me to the lakes department. That's where I wanted to, because I didn't knew how to get there. So he connected me to that department. Yeah. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.